స్టూడెంట్స్, వెల్కమ్ టు అర్థశాస్త్ర లెర్నింగ్. నేను రీసెంట్గా ఒక వీడియో చేశానండి. ఇండియన్ పాలిటీ మీద కీ కరెక్షను, తర్వాత క్లారిటీ ఆన్ సమ్ క్వశ్చన్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. దానిలో ఒక 2 క్వశ్చన్స్ కీ రాంగ్ ఉన్నట్టు నాకు అనిపించింది. నేను చెప్పడం జరిగింది. అది కాకుండా ఇంకొక 1 ఆర్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి కూడా స్టూడెంట్స్‌తో డిస్కస్ చేయడం జరిగింది. అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేశాం. ఇండియన్ పాలిటీ విషయం అక్కడ పెట్టేస్తే ఈ గత 4 రోజులలో అంటే 3, 4 రోజులలో 50 పైన ఎక్కువగా స్టూడెంట్స్‌తోని మాట్లాడడం జరిగింది. చాలా మంది దగ్గర వ్యూస్ తీసుకోవడం జరిగింది. అసలు పేపర్ మీకెలా వచ్చింది? మీకెన్ని మార్క్స్ వస్తున్నాయి? ఏ సెక్షన్ కష్టం అనిపించింది? హిస్టరీయా? ఎకానమీయా? పాలిటీయా? లేదా ఎస్ఎన్‌టీయా? ఏది కష్టం అనిపించింది? ఇవన్నీ వ్యూస్ తీసుకున్నాక హానెస్ట్‌గా నాకు ఒకటి ఒక కట్ ఆఫ్ వీడియో చేయాలి అని అనిపించింది. ఎందుకు అనంటే మీరు చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. కామెంట్ బాక్స్‌లలో పెడుతూ ఉన్నారు. అదే విధంగా అంటే ఈ కట్ ఆఫ్స్ మీద వీడియోలు చేస్తున్న వాళ్ళకి చూస్తూ ఉన్నారనమాట. నేనేమంటానంటే ఇది లాస్ట్ వీడియో చేసుకోండి. లేదా ఇంకొక వీడియో చూసుకొని ఆపేసేయండి. ఇంక చూడకండి. కట్ ఆఫ్ వీడియోస్ అనేవి చూడకండి. మీకు అనవసరం. ఇంకా మీ మార్క్స్ చూసుకున్నారు. ఇంతొస్తున్నాయి. ఇది కట్ ఆఫ్ అనే అంచనా అంటున్నారు అందరు ఫ్యాకల్టీసు. ఇక అయిపోయింది. అక్కడికి ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఏం చేయాలి అనే లైఫ్‌లో మాత్రమే ఆలోచించండి. సో, ఇంకా దైవేద్య అనే దైవం ఎట్లా చెప్తే అట్లా చేస్తది. సో, మీకు ఏం రాసి పెట్టుంటే అది వచ్చేస్తుంది. ఎవ్వరు తీసుకోలేరు దాన్ని. ఓకేనా? సో, నేనైతే చాలా షార్ట్‌గా ఎంతుండొచ్చో చెప్తాను. ఎగ్జామ్ ముందు బిఫోర్ ది ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ కాకముందు చాలామంది స్టూడెంట్స్‌కి నేనేం చెప్పానంటే 180 ప్లస్ మార్క్స్ ఔట్ ఆఫ్ 300 అనేది చాలా సేఫ్ స్కోర్ అని చెప్పా. చాలా సేఫ్ స్కోర్ అని చెప్పా. ఇది గుర్తుందో లేదో రైట్? చాలా ప్లాట్‌ఫార్మ్స్‌లో నేను వీడియోస్ చేసేటప్పుడు కూడాను 180 ప్లస్ మీకు వస్తే అది చాలా సేఫ్ స్కోర్ అండి. ట్రై టు గెట్ 180 ప్లస్ అని ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలో కూడా వీడియో చేశా. రైట్? ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డే ఒక వీడియో చేస్తూ నేను ఒక 215 ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఈ 215 లేదా 215 ఎక్కువగా కట్ ఆఫ్ అనేది టాప్ పోస్ట్‌లు ఏవైతే 20 పోస్ట్‌లు ఉన్నాయి చూడండి మనకి ఎంఆర్ఓ గాని, తహసీల్దార్ పోస్టులు గాని ఇవన్నీ ఉన్నాయి గదా! దానికి ఉండే అవకాశాలున్నాయి. కానీ అన్ని పోస్ట్‌ల కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు? మినిమమ్ కట్ ఆఫ్ ఏముండొచ్చు అనేది ఇక చూసుకుందాం. నేను మళ్ళీ దీని మీదనే స్టిక్ ఆన్ అవుతున్నా. 180 ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ స్కోర్ అండి. 180 ప్లస్ ఈస్ ఎ సేఫ్ స్కోర్. ఈస్ ఎ వెరీ సేఫ్ స్కోర్. అయితే ఇక్కడ మీకు ఒక అనాలజీ చెప్తా. ఓకేనా? మనకి ఏపీ హిస్టరీ ఉంది. ఏపీ హిస్టరీ ఉంది. ఇండియన్ పాలిటీ ఉంది. రైట్ సార్? అదే విధంగా ఎకానమీ ఉంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. రైట్? నేను యావరేజ్ స్టూడెంట్, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ పెర్ఫార్మన్స్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. ఓకేనా? నాకు తెలిసి దీనికంటే ఇంకా ఎక్కువ ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు. యావరేజ్ స్టూడెంట్, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ యొక్క అంటే ఎన్నో రోజుల నుంచి చదువుతూ ప్రిపేర్ అయితున్న వాళ్ళ యొక్క వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేస్తున్నా. ఓకేనా? యాక్చువల్‌గా ఇది 75 మార్క్స్ అనుకోండి. ఈరోజు 75 మార్క్స్. అన్ని 75 మార్క్సే కదా మనకి. ఇది 75 మార్క్స్. మొత్తం 300 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటది. కరెక్ట్ సార్? ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ అనుకోండి సార్. యావరేజ్ స్టూడెంట్ అనుకోండి 20 క్వెషన్స్ తప్పు పెట్టొస్తాడు. 20 క్వెషన్స్ తప్పు పెట్టొస్తాడు. 20 క్వెషన్‌లు ఖచ్చితంగా తప్పు పెట్టొస్తాడు. రైట్? 20 100% తప్పు పెట్టొస్తాడు. అబోవ్ యావరేజ్ అయినా 15 క్వెషన్‌లు తప్పు పెట్టొస్తాడు. అంటే రాంగ్ క్వెషన్స్. రైట్? అంటే ఇక్కడ 20 క్వెషన్స్ ప్రతి దాంట్లో ఒక 20 క్వెషన్స్ అయితే 100% తప్పు పెట్టొస్తాడుగా. 100% ఇక్కడ గూడా ఒక 50 యావరేజ్‌గా ఒక దాంట్లో 10 పెట్టొచ్చు. ఓ దాంట్లో 18 పెట్టొచ్చు. యావరేజ్‌గా మాత్రం ఒక 15 క్వెషన్స్ తప్పు పెడతాడు. అంటే 4 పేపర్‌లలో 80 క్వెషన్స్ యావరేజ్ స్టూడెంట్ తప్పు పెడతాడు. ఇక్కడ ఎంత సార్ 60గా 80, 15, 1, 4, 60. 60 క్వెషన్స్ తప్పు పెడతాడు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు అనాలజీ చాలా జాగ్రత్తగా వినండి. మనము యావరేజ్ స్టూడెంట్. అంటే నార్మల్ స్టూడెంట్. ఓకే. ఇతను 300కి
ఒక 80 క్వెషన్స్ తప్పు పెడతాడు. అంతెంత మనకి 220 రైట్. ఈ 80 డివైడెడ్ బై 3 ఏసుకోండి. ఎందుకని? నెగెటివ్ మార్కింగ్ ఉంది గదా! సో, మైనస్ 25 195 ఇంకో 10 మార్క్స్ మైనస్ చేసేసుకుందాం. ఇదిగోండి 185 టు 195 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. ఓకేనా? ఇది మినిమం. ఇది మినిమం. మరి మాక్సిమం ఎంత ఉండొచ్చు? అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అనుకోండి. పర్ఫెక్ట్ స్టూడెంట్స్ ఎవరు ఉండరు సార్ ఇక్కడ. అబోవ్ యావరేజ్ మేమందరం కూడా యావరేజ్ స్టూడెంట్లమే. అందరూ యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంటే ఉంటది. రైట్? అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఏసుకుందాం సార్. 300 మైనస్ 60 రైట్ సార్? 240 60 డివైడెడ్ బై 3 అంటే 20 220 అంటే 185 మార్క్స్ నుంచి 220 మార్క్స్ మధ్యలోనే చాలా మంది ఉంటారు. కదా? ఇప్పుడు 220 మార్క్స్ అనుకోండి సార్. ఇది చాలా ఫస్ట్‌లో ఉండే హైరార్కీలో ఉండే పోస్టులు ఉన్నాయి చూడండి. ఆ పోస్ట్‌లకు అనుకున్నాం. యావరేజ్‌గా అందరికి కట్ ఆఫ్ ఏముండొచ్చు ఇప్పుడు? 185 ఉండొచ్చు. 185 ప్లస్ ఆర్ 185 టు 195 ఉండొచ్చు. మనకిక్కడ రీసెంట్‌గా అబ్జెక్షన్స్ రైజ్ చేశాం గదా! పాలిటీలో ఒక 3, 4 క్వెషన్‌లు, ఎకానమీలో ఒక 3, 4 క్వెషన్‌లు, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే 7 క్వెషన్‌ల వరకు అబ్జెక్షన్ రైజ్ అయింది. మొత్తానికి ఓ 10 క్వెషన్‌లు మైనస్ చేద్దాం అనుకున్నాం సార్. ఓ 10 క్వెషన్స్ మైనస్ అవుతాయి అనుకున్నాం సార్. అంటే ఏమవుతుంది? ఇక్కడ 175 టు 185 ఉంటది. అందుకే నేను చెప్పింది ఏంటంటే 180 ప్లస్ ఈజ్ ఏ వెరీ, వెరీ, వెరీ సేఫ్ స్కోర్. ఓకేనా? ఇంకో విషయం చూద్దాం. సరే సార్, ఇప్పుడు కొన్ని మందికి 30 క్వెషన్స్ కూడా పోవచ్చు కదా! ఇప్పుడు 30 ఇంటూ 4 ఎంత? 120 ఓకేనా? సో, 30 ఇంటూ 4 120 300 మైనస్ 120 ఎంత సార్? ఎంత? 180 120 డివైడెడ్ బై 3 అంటే 40 140 కట్ ఆఫ్ ఉంటుందంటారా మీరు? మీరు చెప్పండి. మీరు చెప్పండి. పోనీ 25 తీసుకుందాం సార్. 25 ఇంటూ 4 ఇదెంత? 100 300 మైనస్ 100 200 డివైడెడ్ బై 3 అంటే 33 ఇదో 33 ఏసుకోండి. 167 ఇదిగోండి. ఇది కొంచెం దగ్గరగా ఉంది. నేను అందుకే చెప్తున్నా యావరేజ్‌గా ఖచ్చితంగా 15-25 క్వెషన్‌లు పోతాయి. ఇది చూడండి, ఇది కొంచెం దగ్గరగా ఉంది. అందుకే 180 ప్లస్ స్కోర్ అనేది సేఫ్ అండి. చాలా సేఫ్. పేపర్ టఫ్‌గా వస్తే ఇవే నేను కూడా కౌంట్ చేసేవాడిని. పేపర్ టఫ్‌గా రాలేదు. మనం ఒప్పుకోవాలి ఆ విషయం. సార్ పేపర్ టఫ్‌గా రాలేదంటే మీరు ఎలా చెప్తున్నారు? ఔట్ ఆఫ్ 75 క్వెషన్స్ నేను చెప్తున్నా గదా! 40 క్వెషన్స్ ఆర్ ఈజీ. 40 ఆర్ డామ్ ఈజీ అండి. అంటే యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అందరూ పెట్టొస్తారు. ఇంకీ 35లో రైట్ ఒక 15 క్వెషన్స్ మోడరేట్. ఒక 10 క్వెషన్స్ కొంచెం టఫ్, హార్డ్. అంటే ఇప్పుడు మనం ఇవి 2 తీసుకుందాం. 40, 55 తీసుకుందాం. 50లో 55 వస్తాయనుకుందాం. అంటే 25 పోయినట్టే కదా సార్. అక్కడికే వచ్చింది కదా మళ్ళా. అంటే చాలా మంది చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు. రైట్? మీరింకా ఇదే వీడియో లాస్ట్ అనుకోండి. 180 ప్లస్ వస్తే సేఫ్. కీ వచ్చాక అంటే అబ్జెక్షన్స్ తర్వాత ఇప్పుడు అబ్జెక్షన్ రైజ్ చేసాం కదా! దాంట్లో ఏదైతే మనకు తెలుస్తుందో ఎన్ని క్వెషన్స్ డిలీట్ అవుతాయో దాని ప్రకారంగా ఈ 180 నుంచి మైనస్ చేసుకోండి. అదే బెంచ్ మార్క్ ద మినిమమ్ కట్ ఆఫ్ ఉంటుందనుకోండి. 200 ప్లస్ 220 ప్లస్ వచ్చిన వాళ్ళందరూ కూడా టాప్ పొజిషన్‌లోకి కాంపిటీషన్ అనుకోండి. ఆ విధంగానే మీరు మీ యొక్క ప్రిపరేషన్ అంటే నెక్స్ట్ ఏం చేయాలో అనేది చూసుకోండి. అయితే ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తా. ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 గోల, లొల్లి వదిలేయండి. అవసరం లేదు మీకు. యూ కాన్సంట్రేట్ ఆన్ ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 మెయిన్స్ ఓన్లీ. మే 5వ తారీఖు నుంచి కదా ఎగ్జామ్ స్టార్ట్ మనకి. ఎన్ని రోజులుంది హార్డ్‌లీ? మార్చి, ఏప్రిలే 2 నెలలుంది. 60 రోజులలో 60 డేసే ఉంది కాబట్టి చాలా మంది కాంపిటీషన్‌లో ఉండరు. మీకో మంచి అవకాశము. ఎవరైతే ఉన్నారో ఒక 4000 మంది ఎంతో మంది ఉన్నారు.
సో గ్రూప్ 2 వాళ్ళందరూ కూడా ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారో లీవ్ ఆల్ దోస్ థింగ్స్. కాన్సంట్రేట్ ఆన్ గ్రూప్ 1 మెయిన్స్ ఓన్లీ. ఈ 60 డేస్ ప్రణాళిక అనేది ఎలా ఉండాలో ఒక వీడియో చేస్తాను ఫ్యూచర్‌లో. దాని మీదనే కాన్సంట్రేట్ చేయండి సార్. ఈస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ వాట్ ఐ విష్ టు సే. థాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. హ్యాపీ లెర్నింగ్. జై హింద్. ఇది చెప్పే ముందు మళ్ళీ పాలిటీయే కింగ్ మేకర్‌గా నిలిచింది. ఎందుకు చెప్తున్నాను అనంటే చాలా మంది పాలిటీలో నా స్టూడెంట్స్ పర్టిక్యులర్‌గా నాకు గర్వంగా ఉంటది. నాకు గర్వంగా ఉంటది చెప్పుకోవాలంతే. పాలిటీలో కింగ్ అవుదాం అనుకుంటున్నాను. అవుదాం అనుకుంటున్నాను. నా 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 స్ట్రెంతే అది. అండ్ కింగ్ మేకర్స్ అంటే కింగ్‌ని తయారు చేద్దాం అని కూడా అనుకుంటున్నాను. మంచిదే గదా! చాలా మంచి విషయమే గదా ఇది. రైట్? సో పాలిటీలో 75కి 60 మాత్రం మినిమమ్‌గా అందరికొచ్చాయి మన స్టూడెంట్స్‌కి. మన స్టూడెంట్స్ అందరికీ 60 మినిమమ్ వచ్చాయి. కీ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పటి వరకు హైయెస్ట్ చూసింది 71. రైట్? మన స్టూడెంట్‌లో 75కి 71 నేను చూసా. మీకు పర్సనల్‌గా పేర్లు కావాలంటే కూడా వాళ్ళ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇస్తా. ఇట్లా ఓపెన్ ప్లాట్‌ఫార్మ్‌లో చెప్పకూడదు. రిజల్ట్ వచ్చాక చెప్తా. వాళ్ళతోని చెప్పిస్తా. మీరు ఎందుకు టెన్షన్ పడతారు. ఇస్ ఇట్ క్లియర్ సార్? సో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.